ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈ వీడియోలో 13 ఒత్తులతో దీపారాధన చేస్తే కలిగే ఫలితాలు తెలుసుకున్నాం. ఇప్పటి వరకు మనం 12 ఒత్తుల వరకు తెలుసుకున్నాం. ఆ వీడియో లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను, చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నాతో మాట్లాడాలి అనుకునేవారు ఎవరైనా సరే వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, 9440593655. ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు ఈ సిరీస్లో దీపారాధన సిరీస్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. ఒక్కొక్కటి మీకు చెప్తూ ఉంటాను. ఆ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఖర్చు లేకుండా అత్యంత అద్భుతమైన ఫలితాలని దీపారాధన ఇస్తుంది. ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి. ఇప్పుడు 13 ఒత్తులతో దీపారాధన చేస్తే కలిగే ఫలితాలు తెలుసుకున్నాం. ఈ 13 ఒత్తులు మన్మధుడికి ప్రతీక. అంటే ఈ దీపం మన్మధుడికి ప్రతీకగా ఉంటుంది. సాధారణంగా మంగళవారం ఉదయం 6 నుండి 7 గంటల లోపు వెలిగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా సుబ్రహ్మణ్య షష్ఠి నాడు, నాగపంచమి, ఈ పర్వదినాల్లో బ్రాహ్మీ ముహూర్త సమయంలో వెలిగించడం చాలా శ్రేష్టం. అలాగే ఈ దీపారాధన వల్ల, అంటే 13 ఒత్తుల దీపారాధన వల్ల అమిత ఆనందం కలుగుతుంది. అభివృద్ధిలోకి మీరు వస్తారు. దీనివల్ల ఈ దీపారాధన వెలిగించడం వల్ల అనేక వేదాలు, అంటే రోగాలు చాలా వరకు మీకు దూరం అవుతాయి. ఈ దీపారాధన వల్ల పాపం, అంటే చాలామంది ఆలోచనలు కొంచెం తప్పుడు ఆలోచనలు, పాపపు ఆలోచనలు చేసేవారికి అలాంటి ఆలోచనలు కూడా రాకుండా అడ్డుకుంటుంది. ఈ దీపారాధన వల్ల విలాసాలు లభిస్తాయి. పొరపాటున బంధువర్గం వారిని చంపిన ఆ పాపం నుండి విముక్తులవుతారు. ఈ దీపారాధన వల్ల రుణపీడలు, అప్పులు చేసిన వారికి ఎవరికైనా సరే, అప్పులు ఉన్నవారు దీన్ని వెలిగించడం వల్ల అప్పులు బాధ తీరుతుంది. 13 ఒత్తులతో దీపం వెలిగించడం వల్ల అప్పులు బాధ తీరుతుంది. మట్టి ప్రమిదలని చేయండి, చెక్ చేసుకోండి. ఇది నేను చెప్పేది కాదు, మన పూర్వీకులు మనకి చెప్పిన విషయం. అలాగే ధాతు రసాయన, అంటే చాలామంది ఆయుర్వేదంలో ఉంటారు. రసాయనం అంటే బంగారం తయారు చేయటం, ఇలాంటి వాటిల్లో కూడా ఉంటారు. వారికి కూడా ఈ దీపారాధన వల్ల సిద్ధి కలుగుతుంది. దీనిని షణ్ముఖ స్వరూపంగా చూస్తారు. అలాగే ఈ దీపారాధన విశ్వదేవి స్వరూపంగా కూడా భావిస్తారు. అలాగే ఈ దీపారాధనని కామదేవ స్వరూపంగా కూడా భావిస్తారు. ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన్మధుడు అంటే కోరికలు తీర్చేవాడు అర్థం. ఈ దీపారాధనని మన్మధ స్వరూపంగా కూడా తలుస్తారు. ఈ దీపారాధనని ఇంద్ర స్వరూపంగా కూడా పూజిస్తారు. ఈ దీపారాధనని షణ్ముఖ రుద్రాక్ష, అంటే రుద్రాక్షల్లో షణ్ముఖ అంటే 6 ముఖాల రుద్రాక్షలు పోలుస్తారు. కేవలం అదృష్ట జాతకులకు మాత్రమే లభిస్తుంది. దీన్ని వెలిగించే వారికి ఎన్ని కోరికలు ఉన్నా అన్నీ నెరవేరుతాయి. 13 ఒత్తుల దీపారాధన అదృష్ట జాతకులు మాత్రమే చేయగలుగుతారు అని చెప్తుంది శాస్త్రం. అలాగే దీనివల్ల రససిద్ధి కలుగుతుంది, కోరికలు ఫలిస్తాయి. దీనివల్ల అదృష్టం కూడా మీకు ఈ దీపారాధన తీసుకొస్తుంది. అలాగే ఈ దీపారాధన వలన సిద్ధి, వశీకరణ లాంటి శక్తులు కూడా లభిస్తాయి. ధన, కనక, వస్తు, వాహనాదులు కూడా సమకూరుతాయి. చూడండి, మన్మధుడు కామానికే కాదు, కోరికల్లో ఉన్న మనం ఏదైతే కోరుకుంటామో ప్రతిదాన్ని కూడా నెరవేరుస్తాడు. దీనివల్ల ఎదుటి వ్యక్తిని మీరు వశపరుచుకొని తన కోరిక నెరవేర్చుకోగలిగే సామర్థ్యం ఈ దీపారాధన వల్ల వస్తుంది. అలాగే ఈ దీపారాధన మోక్షాపేక్ష కలవారు చేయవచ్చు. నాయకత్వ లక్షణాలు కూడా మీకు అంటే ఎవరైతే నాయకులుగా ఉంటారో వారికి కూడా ఆ కోరికలులో, అంటే నేను నాయకుడు అవ్వాలి, మంచి పరిపాలన చేయాలి అనుకునే వారికి కూడా ఆ కోరికలు తీరడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎంత అద్భుతమో చూడండి. ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 14 ఒత్తులతో దీపారాధన చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తాను. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.